హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పడి నెల రోజులు అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మనం నెల రోజుల్లో అద్భుతాలు జరుగుతాయని ఆశించకూడదు. అయినా కూడా నెల రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అనే దానిపైన చర్చ అయితే కంపల్సరీ చేయాల్సింది. అయితే ఇది సోషల్ మీడియాలో బాగా జరుగుతూ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందేమి లేకపోవడంతో ఆ ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుందనే ఉద్దేశంతో భారీ మెజార్టీతో ఈ కొత్త గవర్నమెంట్ని ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం నెల రోజుల్లో ఎలా పనిచేసింది, ఈ మంత్రులు ఎలా తమ శాఖలకు న్యాయం చేస్తున్నారు, ముఖ్యంగా ఇప్పుడు అందరి కన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది. ముఖ్యంగా చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సొంత పార్టీ కాకుండా మిగతా 2 పార్టీల మంత్రులతో కలిసి పనిచేస్తూ ఉన్నారు, బీజేపీ జనసేన పార్టీ. ఇది కాకుండా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేస్తున్న దృష్ట్యా జనాల్లో ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఎవరు పని ఎలా ఉంది అనే దానిపైన మనం చూస్తే ముఖ్యంగా ఇక్కడ అందరూ కొనియాడుతున్నది ఎవరంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన తీసుకున్న 5 శాఖలకు ఖచ్చితంగా న్యాయం చేస్తున్నాడు. ముఖ్యంగా చూస్తే ఆయన ప్రజాప్రతినిధిగా మొదటిసారి ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఆయన పనితీరు చూస్తే ఆయన తీసుకున్న శాఖల పట్ల ఆయన అవగాహన పెంచుకుంటున్నాడు, పట్టు సాధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక తన శాఖలో ఉన్న లోటుపాట్లపైన అధికారులతో చర్చ జరుపుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన తీసుకున్న శాఖల విషయానికి వస్తే పంచాయతీరాజ్ శాఖ పట్ల ఆయన పూర్తి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాగే గ్రామీణ నీటి సరఫరా శాఖకు సంబంధించి, అలాగే అటవీ శాఖకు సంబంధించి, అలాగే పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అధికారులతో ఈ నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతూ ఒక అవగాహనకైతే వచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ నెల రోజుల వ్యవధిలో తీసుకున్న కొన్ని నిర్ణయాల విషయానికి వస్తే గ్రీన్ క్లీన్ ఆంధ్రప్రదేశ్గా చూడాలనేది ఆయన ముఖ్య నిర్ణయం. ముఖ్యంగా డంప్ యార్డ్ల విషయం కానీ, అదే కాకుండా రోడ్లు, ఆంధ్రప్రదేశ్ అంటేనే రోడ్లపైన జనాలకు విరక్తి పుట్టింది. అలాంటి రోడ్లను అద్భుతంగా చేసి దాదాపు 7,213 కిలోమీటర్ల వ్యవధిలో ఈ రోడ్ల విస్తరణను ఆయన చేపట్టారు. ఇక ఇది కాకుండా అటవీ శాఖ పైన కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏదైతే ఈ అటవీ శాఖకు సంబంధించి రెడ్ శాండిల్కి సంబంధించిన చెట్లను ఏదైతే స్మగ్లర్స్ ఈ మాఫియా ఉందో వీళ్ళని అరికట్టాలి. అది కాకుండా పర్యావరణం పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఈ నెల రోజుల వ్యవధిలో. అలాగే ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సామాన్యులకు దగ్గరవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంతో పాటు ఆయనకు ముందు, అంటే ఈ రాజకీయాలకు ముందు ఆయన ఒక సినిమా యాక్టర్, చాలా పెద్ద పేరున్న సినిమా యాక్టర్, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినిమా యాక్టర్. కాబట్టి ఆయనను చూడడానికి, ఆయనను కలవడానికి జనాలు విపరీతంగా ఆసక్తి చూపుతారు. అందుకే ఇవాళ ఆ పాత ఇమేజ్ని పక్కన పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సామాన్యులకు దగ్గరవుతారా లేదా అనే అనుమానం చాలా మందిలో ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చాలా హుందాగా ఈ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు చాలా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులోనూ వాళ్ళ సమస్యలు వింటున్నాడు. ఎప్పటికప్పుడు ఈ సమస్యలపైన పరిష్కారం చూపించేందుకు అధికారులతో మాట్లాడుతున్నారు. ఇక రెండోది, నాదెండ్ల మనోహర్ పైన చాలా పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఈ శాఖ పట్ల ఆయనకు పూర్తి అవగాహన ఉండడంతో వెంటనే సమీక్షలు చేయడంతో పాటు ఆకస్మిక తనిఖీలు చేస్తూ జనాల సమస్యలపైన ఫోకస్ పెడుతూ, ముఖ్యంగా ఆయన నియోజకవర్గంతో పాటు ఆయన తీసుకున్న పౌర సరఫరాకు సంబంధించిన శాఖ పైన పూర్తి స్థాయిలో అవగాహనతో పాటు ఆయన సమస్యల పరిష్కారం పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడం చాలామంది ఆయన మెచ్చుకుంటున్నారు. ఇక అలాగే నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మంత్రి, ఆయన కూడా ఆయన శాఖ పట్ల అవగాహనతో పాటు వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇస్తూ ఆయన పని ఆయన అద్భుతంగా చేసుకోపోతున్నాడు అనే అభిప్రాయం అయితే జనాల్లో ఉంది. ఇక అలాగే నారా లోకేష్ కూడా ప్రజా దర్బార్ పేరుతో ప్రజలకు దగ్గరవుతున్నారు, ప్రజలతో మమేకమవుతున్నాడు. ఇక తన శాఖ పట్ల అవగాహనతో పాటు
ప్రజా సమస్యలపైన ఆయన దృష్టి పెట్టాడు. ముఖ్యంగా పార్టీని బలోపేతం చేయడంలో కూడా ఆయన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక మిగతా మంత్రులు కూడా అందరూ కొల్లు రవీంద్ర కానీ ఇలా 25 మంది మంత్రులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి అవగాహనతో పనిచేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది ఈ నెల రోజుల వ్యవధిలో. గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ మంత్రిత్వ శాఖలోని మంత్రులకు ర్యాంకులు ఇచ్చేవారు. ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు, అలాగే పార్టీ నిర్మాణం కోసం ఎలా పనిచేస్తూ ఉన్నారు, ప్రజా సమస్యలపై ఎలా దృష్టి పెట్టారు, వాళ్ళ శాఖ పట్ల వాళ్ళు చేస్తున్న పనులేంటి, వాళ్ళ కమిట్మెంట్ ఎంత అనే దానిపైన చూసి నేరుగా ఆయా మంత్రులకు ఫోన్ చేసి చెప్పేవారు, మీరు ఇలా ఉన్నారు, ఇలా మార్చుకోండి అని. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అంటే డైరెక్ట్గా పర్సనల్గా చెప్పకుండా ఒక మీటింగ్ అరేంజ్ చేసి అందరు మంత్రులతో మాట్లాడుతూ ఎక్కడెక్కడ మనం వెనకబడి ఉన్నాం, ఎక్కడెక్కడ మనం డెవలప్ చేసుకోవాలి అనే దానిపైన మంత్రులకు చెప్తున్నట్లుగా ఒక సమాచారం. ఇలా చూస్తే ఈ నెల రోజుల వ్యవధిలో అద్భుతాలు జరిగాయని కాదు కానీ ఖచ్చితంగా అందరూ కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ని కవర్ చేయడానికి అందరు మంత్రులు మనసా వాచా కర్మేనా పనిచేస్తున్నారు.